నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో మనం డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. థియరీ, ప్రాక్టికల్ రెండింటిని మిక్స్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్లో మనం ఏం రాయాలి, ఎలా రాయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఐడియా ఏంటి, కాన్సెప్ట్, థీము, బ్యాక్గ్రౌండ్, ఇట్లా డిఫరెంట్ వాటిని మాట్లాడుతూ పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే గురించి డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని పిల్లర్స్ ఒక మాడ్యూల్లో మాట్లాడుకున్నాం, మరికొన్ని పిల్లర్స్ ఇంకొక మాడ్యూల్లో మాట్లాడుకున్నాం. అట్లా ఇప్పుడు ఇవాళ ఇంకో కొంచెం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే అనేవి ఒక సినిమాని కమర్షియల్గా ప్రేక్షకుడికి రీచ్ కావడం కోసం ఎఫెక్టివ్గా ఉపయోగించడానికి మనం వాడుకునే ఎలిమెంట్స్. దాంట్లో మనం ఈ 8 పిల్లర్స్ ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 8 పిల్లర్స్లో ఓపెనింగు, ఇంట్రడక్షను, టర్నింగ్ పాయింట్. ఇలా టర్నింగ్ పాయింట్స్లో మలుపుల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఓపెనింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ధీరోదాత్త పరిచయము, పాత్రోచిత పరిచయం, ఇట్లా రకరకాల గురించి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్రిల్లింగ్గా ఎట్లా పరిచయం చేస్తాము, అలా మనం డిఫరెంట్ వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మనము ఇంటర్వెల్ బ్యాంగ్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మామూలుగా ఇంటర్వెల్ అనేది ఒకప్పుడు ఒక 25-30 ఏళ్ల క్రితం వరకు ఇంటర్వెల్ అనేది జస్ట్ ఒక గ్యాప్. ఓ 2.5 గంటలో, 3 గంటలో, 4 గంటలో మనం థియేటర్లో కూర్చోవాలంటే వాష్రూమ్కి వెళ్ళి రావడానికో, లేకపోతే కూర్చున్న వాళ్ళకి కొంచెం నడుములు ఇబ్బంది అనిపిస్తే అట్లా తిరిగి రావడానికో, లేకపోతే సిగరెట్లు ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు అట్లా బయటికి రావడానికో, మంచినీళ్ళు తాగడానికో ఒక గ్యాప్. దానికంటే ముందు మనకి ఊళ్ళల్లో సింగిల్ ప్రొజెక్టర్ థియేటర్లు ఉన్నప్పుడు 3 ఇంటర్వెల్స్ ఉండేవి. ఫస్ట్ హాఫ్లో ఒక ఇంటర్వెల్, సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్. ఎందుకు ఉండేవి అంటే రీల్స్ని మనం చేంజ్ చేయడం కోసం. ఇంటర్వెల్ బ్యాంక్స్ పూర్వకాలంలో సింగిల్ ప్రొజెక్టెడ్ థియేటర్స్ ఉన్నప్పుడు 3 ఇంటర్వెల్స్ ఉండేవి. ఇంటర్వెల్ కంటే ముందు ఒక ఇంటర్వెల్ ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక ఇంటర్వెల్. అంటే 3 సార్లు ఆపేవాళ్ళు. ఎందుకు ఆపేవాళ్ళు అంటే అప్పుడు ప్రొజెక్టర్ ఒకటే ఉండేది కాబట్టి ఆ ప్రొజెక్టర్లో రీలు ఒక 2 రీల్లో 3 రీల్లో పడతాయి ఒక మ్యాగజైన్లో. ఆ 2 రీల్లో 3 రీల్లో అయిపోయిన తర్వాత ఆపేసి ఆ రీళ్ళన్నీ అన్లోడ్ చేసి మళ్ళీ కొత్త రీళ్లు లోడ్ చేసి మళ్ళీ ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఈ గ్యాప్కి దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టేది. అట్లా నెంబర్ ఆఫ్ రీల్స్ అంటే 14 రీళ్ళ, 18 రీళ్ళ, 20 రీళ్ళ, ఆ రీళ్ళ సంఖ్యను బట్టి మనకు ఆ ఇంటర్వెల్ టైం అనేది కానీ లేకపోతే ఇంటర్వెల్ నెంబర్ అనేది కానీ మారుతూ ఉండేవి. తర్వాత కాలంలో డబుల్ ప్రొజెక్టర్స్ వచ్చాయి. అంటే 2 ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఈ ప్రొజెక్టర్లో కొన్ని రీళ్ళు, ఈ ప్రొజెక్టర్లో కొన్ని రీళ్ళు రెడీ చేసి పెట్టి లోడ్ చేసి పెట్టేసి ఇవి అయిపోయి ఎండింగ్కి వెళ్ళే టైంకి దీన్ని స్టార్ట్ చేసేసి దీని ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ దీంట్లో రీల్ మార్చేసుకొని మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయేసరికి ఇట్లా చేంజ్ ఓవర్స్ పెట్టేసుకొని కంఫర్టబుల్గా చూపించడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నిజానికి అసలు అన్ఇంటరప్టెడ్గా మొత్తం సినిమా కూడా చూపించేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది. అయినా కానీ ఇంటర్వెల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్గా కథాగమనంలో, కథని చెప్పే ప్రాసెస్లో ఇంటర్వెల్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టేజ్గా మనం ఇప్పుడు మార్పులు జరిగినాయి. ఇంటర్వెల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఆపితే ప్రేక్షకుడు సెకండ్ హాఫ్ని అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాడు. మనం అనుకున్న పాయింట్స్లో మలుపు సంఘటన, ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే ఫస్ట్ హాఫ్ అంత ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే సెకండ్ హాఫ్ అంత ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటున్నాము. సింపుల్ ఇంటర్వెల్, బ్యాంగ్ ఇంటర్వెల్. సింపుల్ ఇంటర్వెల్ అంటే ఆపాలి కాబట్టి ఆపాము. ఓ 2.5 గంటలో 3 గంటలో సినిమా ఉంటే 1.5 గంట 15 నిమిషాలకో ఒకసారి ఆపేసాం. ఇది జనరల్ ఇంటర్వ్యూ. లెంత్లో ఓకే ఈ టైంలో ఆపితే ఓ 3 గంటల్లో 1.5 అయింది అన్నట్టు కాకుండా స్పెసిఫిక్ ప్లేస్, ప్రేక్షకుడిని ఒక
థ్రిల్కో లేకపోతే సస్పెన్స్కో లేకపోతే ఎమోషనల్ అరెస్ట్కో చేసి అక్కడ సినిమాని ఆపి బయటికి వెళ్ళరండి అన్నాం. ఇప్పుడు ఏదైతే ఆపామో ఆ ప్లేస్లో వాడు బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళినా, సిగరెట్ తాగుతున్నా, కూల్ డ్రింక్ తాగుతున్నా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం స్టార్ట్ చేస్తాడో వెంటనే వెళ్ళి కూర్చొని చూడాలి, ఫాస్ట్గా చూడాలి అనే ఒక క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో డెవలప్ చేయడాన్నే మనం ఇంటర్వెల్ బ్యాంగ్ అంటున్నాము. మామూలుగా పాతకాలంలో పాత పరిస్థితుల్లో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఒట్టిగా గ్యాప్ కోసం ఇంటర్వెల్ అయితే, ఇప్పుడు అలా కాకుండా ప్రేక్షకులని వాళ్ళల్లో ఉండే ఒక ఇంట్రెస్ట్ని, ఒక క్యూరియాసిటీని బాగా పెంచేసి సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఏమవుతుందో చూడాలని ఒక టెన్షన్ బిల్డ్ చేసి బయటికి పంపించడమే ఇంటర్వెల్ బ్యాంగ్. ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే, ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత ఎఫెక్టివ్గా ఉంటే సెకండ్ హాఫ్ అంత పండుతుంది. ఇదంతా చప్పగా ఉంటే సెకండ్ హాఫ్ అంతా పండదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత డ్యూరేషన్లో మనం ఇంటర్వెల్ ఇస్తున్నాము. ఫస్ట్ హాఫ్ ఎంత ఉంది, సెకండ్ హాఫ్ ఎంత ఉంది. ఒక్కొక్కసారి ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ ఉన్నా సెకండ్ హాఫ్ తక్కువ ఉండాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఉండి సెకండ్ హాఫ్ ఎక్కువ ఉందనుకోండి, ప్రేక్షకుడికి తెలియకుండా ఒక చిన్న బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సినిమాలో ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడంటే, మన సినిమాలో మన ఫ్లో ఎక్కడో మిస్ అయిందని అర్థం, మన క్యూరియాసిటీ ఎక్కడో మిస్ అయిందని అర్థం, మన కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా లేదని అర్థం. సో ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఊహించే లోపల జప్మని ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వెల్ ఇస్తే ప్రేక్షకుడు అప్పుడే ఇంటర్వెల్ అయిపోయిందా, అరే అనుకొని బయటికి వెళ్తే మనం సక్సెస్. సో మన ట్రావెల్ ఆఫ్ ది స్టోరీని, మన అన్ఫోల్డింగ్ ఆఫ్ ది స్టోరీని ఎంత క్యూరియస్గా, ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళగలుగుతాము అనేదే ఒక రైటర్గా మనం చూసుకోవాల్సిన పాయింట్. ఎక్కడ ఆపాలి, మన సినిమా మొత్తం మీద హయ్యెస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ని క్లైమాక్స్లో పెట్టుకున్నట్టే సెకండ్ హయ్యెస్ట్ పాయింట్ని మనం ఇంటర్వెల్కి సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఈ బ్యాంగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే, ఎమోషనల్ బ్యాంగ్ అంటాము, ఫిజికల్ బ్యాంగ్ అంటాము, సైకలాజికల్ బ్యాంగ్ అంటాము, ఇట్లా కొన్ని రకాల బ్యాంగ్స్ ఉంటాయి. ఎమోషనల్ బ్యాంగ్ అంటే హీరోకి యాక్సిడెంట్ అయింది, తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు, డాక్టర్స్ చావు బతుకుల్లో ఉన్నాడు అన్నారు. ఎమోషనల్గా ప్రేక్షకుడు, పాత్రలు అందరూ దాంతో అటాచ్ అయిపోతాము. సస్పెన్సు లేదా థ్రిల్లింగ్ బ్యాంగ్ అనుకోండి, ఒక మర్డర్ జరిగింది, ఎవరు చేశారో తెలియదు, ఆపాం, అయ్యా ఇప్పుడేంటి అని టెన్షన్ పడతాడు, ఎవరు చేశారు. సైకలాజికల్ బ్యాంగ్ అంటాం. అంటే ఒక చిన్న ఇది ఇచ్చేసి ప్రేక్షకుడికి జరుక్కు ఏం జరగబోతుంది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అని ఒక చిన్న సైకలాజికల్ టెన్షన్ క్రియేట్ చేసి బ్యాంగ్ ఇస్తాము. ఇట్లా రకరకాల బ్యాంగ్స్ని మనము ఇంటర్వెల్ టైంకి సెట్ చేసుకోగలిగితే మన కథలో కొన్నిసార్లు అక్కడ బ్యాంగ్ ఎక్కడుందో వెతుక్కొని దాన్ని తీసుకొచ్చి ఇంటర్వెల్కి సెట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అంటే ప్రేక్షకుడికి ఉదాహరణకి ఒక 2 గంటల 20 నిమిషాల సినిమా అనుకోండి, నాకు 1:20 దగ్గర మంచి ఎమోషనల్ టచ్ ఉందనుకోండి, నేను 1:20 దగ్గర ఇచ్చేసి నెక్స్ట్ గంటే ఉంచుతాను సినిమాని, మనకి నష్టమేం లేదు. కానీ ప్రేక్షకుడు థియేటర్లో నుంచి అలా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల వాడికి ఆ టెన్షన్, ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేయడం కోసం ఎక్కడ ఆపాలి, ఆపే ప్లేస్ ఏదైతే ఉందో అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే మనకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఇప్పుడు కొన్ని సినిమాలు ఎనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. గీత గోవిందం ఎక్కడ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఆ అమ్మాయిని వీడు ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయలే, పాపం సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేశాడు. సెల్ఫీ తీసుకునే ప్రాసెస్లో ఆ అమ్మాయిని ముద్దు పెట్టేసుకున్నాడు. ఆ అమ్మాయి వాడిని కట్టేసింది, వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసింది. వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ కత్తులు కటార్లు తీసుకొని కాకినాడలో ఆగగానే, దుర్గగుడి సెంటర్లో ఆగగానే అన్నీ వేసేస్తాను నువ్వు రా అంటున్నాడు. ఇక్కడ ఫ్రెండ్స్ని బూతులు తిట్టింది, టెన్షన్ బిల్డ్ చేశాము, బస్సు వచ్చి ఆగింది, ఇప్పుడు దిగితే అని చంపేస్తారు అనే టెన్షన్లో ఏం చేసాం, ఇంటర్వెల్ ఇచ్చాం. దొరికాడా, దొరకలేదా, ఇరుకుతాడా, ఇరకడా, ఏం చేస్తాం.
ప్రేక్షకుడికి బయటికి వెళ్ళినా దొరికాడా, వచ్చేసాడా, వాళ్ళ అన్న కొట్టాడా, వీడు తప్పించుకున్నాడా, వీడు ఏదైనా మాయ చేశాడా, పాపం మాయ చేసే టైప్ క్యారెక్టర్ కూడా మేడం 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 అనే బ్యాచ్ వీడు ఏం చేస్తాడు ఇప్పుడు ఎట్లా అని ఒక టెన్షన్తో మనం వెళ్ళేసి వస్తాము. రాగానే సరే ఏం జరిగింది అనేది సెకండ్. మనకి ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్వెల్ మీద చాలా వర్క్ చేస్తున్నారు. RRR ఏం చేస్తాడు, ఫస్ట్ హాఫ్ అయిపోవచ్చింది, ఇంకా దొరుకుతాడేమో అనుకునే టెన్షన్లో ఇంటర్వెల్ ఇచ్చాం. వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఎదురయ్యారు. బ్రేక్. శ్రీరామదాసు ఒక కంచర్ల గోపన్న రామదాసుగా మారబోవడానికి అవసరమైన అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి విష్ణుమూర్తి డైరెక్ట్గా భూమి మీదకి దిగి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన పాటల కోసం విరామం, రామం విరామం అని ఒక చిన్న ఇంట్రెస్టింగ్గా. సో ఎట్లా మనం ఒక బ్యాంగ్ని క్రియేట్ చేస్తే ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతాడు, ఇది చెక్ చేసుకుంటూ మనం చేయడానికి ట్రై చేస్తాం. మిర్చి వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అని మనకు తెలియదు, హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అని మనకు తెలియదు. వాళ్ళని చంపడానికి ట్రై చేస్తున్నారు. ఇతడు పరిగెడుతున్నాడు, ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వాళ్ళని రక్షించుకుంటూ వచ్చాడు. ఫోన్ ఎవడు తీయట్లేదేంట్రా అన్నప్పుడు హీరో ఫోన్ తీశాడు. ఎరా వేసేసారా వాళ్ళని అంటే, నా ఫ్యామిలీ సేఫ్ అన్నాడు. షాక్ ప్రేక్షకుడు. వీడి ఫ్యామిలీ ఏంటి, అసలు వీడికి వాళ్ళకి ఏంటి సంబంధం, ఎట్లా రిలేషన్షిప్పు? జర్క్ ఇంటర్వెల్. తర్వాత సెకండ్ హాఫ్లో వీడెవడు, వీడికి ఆ ఫ్యామిలీకి సంబంధం ఏంటి, వీడికి ఈ ఫ్యామిలీకి ఆపోజిషన్ ఏంటి, ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫస్ట్ హాఫ్లో అంతా వాళ్ళొక కరుడుగట్టిన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రాసెస్లో ఈ భయంకరమైన మూటాని, ఈ భయంకరమైన గ్యాంగ్ని, ఈ భయంకరమైన ఫ్యామిలీని ఎట్లా ఎదుర్కొంటాడు అనే కాన్సెప్ట్లోనే ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్ని చూశాడు తప్ప, అక్కడ ఉండే ఫ్యాక్షన్ గొడవల్లో వీడు కూడా ఒక పార్టు అని ఎక్స్పెక్ట్ చేయడు. షాక్ ఇంటర్వెల్. అందరం ఒకసారి నా ఫ్యామిలీ అంటాడేంటి అని షాక్ తిని వెయిట్ చేస్తున్నాం. ఇట్లా ఎంత ఎఫెక్టివ్గా మనం ఇంటర్వెల్ని క్రియేట్ చేసుకుంటే ప్రేక్షకుడు మనతో పాటు అంత థ్రిల్గా ఫాలో అవుతాడు. నాన్నకు ప్రేమతో ఎక్కడ ఆపాడు? ఒక కృష్ణమూర్తి కౌటిల్య అనే ఒక వ్యక్తి ఒక కంపెనీ నడుపుతున్నాడు. అతను ఒక రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి చాలామందిని మోసం చేశాడు. వాళ్ళందరూ చావు బతుకుల్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ తన చివరి కోరిక కృష్ణమూర్తి కౌటిల్యని చంపడం అంటే నాశనం చేయడం లేదా అతని పతనాన్ని చూడడం అనే దానికోసం బతికున్నాడు. ఆ ప్రాసెస్ కరెక్ట్గా తీసుకొచ్చి ఒక ప్లేస్లో ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అని ఒక టెన్షన్ బిల్డ్ చేసి ఇంటర్వెల్ ఇస్తాం. ఈ ఇంటర్వెల్ తాలూకు ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ దాకా ఉంటుంది. రేసుగుర్రం, ఇద్దరు అన్నదమ్ములు ఫైట్ చేస్తున్నారు, గొడవ పడుతున్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు అని ఎస్టాబ్లిష్ చేశాము. ఏం చేశాడు, ఎలా చేశాడు, వాడిని ఏడిపించడానికి వీడేం చేశాడు, వీడిని ఏడిపించడానికి వాడేం చేశాడు, మధ్యలో ఇంకేదో ఆపరేషను, ఇవన్నీ నడుపుతూ సడన్గా వీళ్ళ అన్నయ్యను చంపడానికి శివారెడ్డి అనేవాడు మనుషుల్ని పంపించాడు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా లక్కీ ఉన్న జీబుని వచ్చి గుద్దారు. లక్కీ అంటే అల్లు అర్జున్ గారు గుద్దారు. అది లోయలో పడబోయింది. లోయలో నుంచి తప్పించుకొని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఏదో యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఏదో తెలియక గుద్దారు అన్న రేంజ్ నుంచి పైకి వచ్చేసరికి తననే యాక్సిడెంట్ చేయడానికి ట్రై చేస్తారని అనుకోవట్లా. ఏదో సరే ఏదో తిక్కనా కొడుకులు గుద్దారు అన్న రేంజ్లోనే ఆలోచిస్తూ పైకి వచ్చేసరికి నువ్వెవడరా ఇక్కడున్నావు అంటే, అసలు ఏంట్రా నన్నెందుకు గుద్దారా అని అడిగాడు. నువ్వెవడరా పోలీసుని చంపడానుకుంటే నువ్వెందుకున్నావు అందులో అని అడిగారు. సర్ కాగి మా అన్నేం చంపుతారా అని పెళ్ళ కొట్టాడు.
ఆపాం. సెకండ్ హాఫ్లో ఈడు వెళ్ళి శివారెడ్డి నామినేషన్ వేయకుండా ఆపడం, ఆ శివారెడ్డి వచ్చి తీసుకొచ్చి శివారెడ్డిని తలకిందులుగా వేలాడగట్టి తెలుసుకోవడానికి ట్రై చేయకు, నేనెవరో నీవెవరో నాకు చెప్పడానికి ట్రై చేయకు, నా మైండ్లో ఉండొద్దు, నేను రేసు గుర్రం లాంటి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సో ఎక్కడ ఆపితే సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎట్ వెళ్తుంది అని మనం టెన్షన్ పడతాము. అది ప్రేక్షకుడు ఎదురు చూస్తాడు. దాన్ని మనం పర్ఫెక్ట్ ప్లేస్లో ఆపుకోగలిగితే సినిమా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫేక్ బ్యాంగ్ అంటాం. ఫేక్ బ్యాంగు సినిమా సరిగ్గా ఆడకుండా ఉండడానికి కారణమవుతుంది ఒక్కొక్కసారి. అంటే వెళ్తున్న సినిమా ఎలా వెళ్తుంది నుంచి ఏంటిది అనే స్టేజ్కి మారకూడదు. దీన్ని ఫేక్ బ్యాంగ్ అంటాం. ఉదాహరణకి డార్లింగ్ సినిమా. నిజానికి డార్లింగ్ సినిమా సూపర్బ్ సినిమా, వండర్ఫుల్ కాన్సెప్చువల్ ఫిల్మ్. నాకు నచ్చింది చేస్తే నేనొక్కడినే ఆనందిస్తాను, అందరికీ నచ్చింది చేస్తే అందరూ ఆనందంగా ఉంటారు, ఇంత ఆనందం బదులు ఇంత ఆనందం వస్తుంది అనే ప్రిమైజ్ తోటి రన్ చేసిన సినిమా. బ్యూటిఫుల్గా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా వెళ్ళింది. ఒక మాఫియా డాన్ లాంటి వాడి కూతురు ఇతన్ని ఇష్టపడింది, ప్రపోజ్ చేసింది, సారీ చెప్పాడు. ఆ మాఫియా డాన్ నిన్ను పట్టుకుపోయి నా కూతురుని ఎందుకు ప్రేమించట్లేదో చెప్పన్నాడు. నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నానండి, నాకు లవ్ స్టోరీ ఉంది అని లవ్ స్టోరీ చెప్పాడు. సరదా అయిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి, వీడు స్విట్జర్లాండ్ వెళ్ళారు పాటలు పాడడానికి. అక్కడ స్విట్జర్లాండ్లో ఆ అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయిని ఫాలో అయ్యాడు. ఆ అమ్మాయి ఒక చర్చిలోకి వెళ్ళి పాటలు పాడే ప్రాసెస్లో చాక్లెట్లు దొంగతనం చేసింది, ఇంకోటి చేసింది. ఆ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. నేను ఫేస్ రీడింగ్ తెలుసు అన్నాడు. ఇంకోటి జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ ఏర్పడింది. ఆ అమ్మాయి వీళ్ళ దగ్గరికి పాటలు పాడడానికి వచ్చింది. వీడు ఐ లవ్ యూ చెప్పలేని స్థితిలోకి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడిని ఇరికించారు. ఆ ప్రాసెస్లు అన్నీ దాటి ఆ అమ్మాయికి తనని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ఒట్టు ఉండడం వల్ల చెప్పట్లేదు అని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇతన్ని ఐ లవ్ యూ ప్రభా అని చెప్పుదామనుకునే ప్రాసెస్లో ఒక వ్యాన్ వచ్చి ఆ అమ్మాయిని గుద్దింది. ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ ఇచ్చాం. ప్రేక్షకుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. ఒక హీరోయిన్ క్యారెక్టరు కోమాలోకి వెళ్ళిపోయింది అని ఒక ఎమోషనల్గా ఉన్నాము. సెకండ్ హాఫ్లో ఓపెన్ చేయగానే, ఏరా మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళాము, నువ్వెప్పుడు నందిని చూసావు, నువ్వెప్పుడు ప్రేమించావు అని పక్కనుండే శ్రీనివాసరెడ్డి గారు అడిగారు. అడిగితే ఏం చేయమంటారో వాడు అట్లా అన్నాడు, అందుకని ఏదో ఒక కథ చెప్పేశాను, అబద్ధం ఆడాను అంటే అప్పటిదాకా ఏదైతే ఎమోషన్ ప్రేక్షకుడికి మనం ఇచ్చామో అది ఫేక్. ప్రేక్షకుడికి చాలా చిరాకేస్తుంది. మంచి బ్యూటిఫుల్ ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, లవ్లీ లవ్ స్టోరీ సరిగ్గా ఆడలా. ఎందుకు ఆడలేదంటే కారణం ఇదే. ఒక్కసారి ఇంటర్వెల్ తర్వాత నుంచి నేను సినిమాని సరిగ్గా చేయలా, ఏదో లోపం ఉంది అన్న ఫీలింగ్తో నేను చూస్తాను. సెకండ్ హాఫ్ నిజానికి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది, కానీ ప్రేక్షకుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. ఎందుకంటే ఈ ఫస్ట్ హాఫ్ తాలూకు ఇంపాక్ట్ మైండ్లో నుంచి పోదు. సో ఫేక్ బ్యాంగ్ ఎప్పుడూ ఉండకూడదు. మనం ఎంత ఎఫెక్టివ్గా ఒక పర్ఫెక్ట్ బ్యాంగ్ని క్రియేట్ చేసుకోగలిగితే సినిమా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాం. మనకి రుద్ర నేత్ర అని ఒక సినిమా వచ్చింది, సేమ్ ఆల్మోస్ట్ ఇదే బ్యాంగ్. ఇంటర్వెల్ హీరోని మొత్తం కార్నర్ చేశారు, గన్నులు పెట్టారు, తప్పించుకోపోలేని సిచ్యువేషన్, ఎగిరి నీళ్ళల్లో దూకబోయాడు, దడా కాల్ చేశారు, చచ్చిపోయాడు హీరో చచ్చిపోయాడు. ఇంకా సినిమా ఏముంటుంది, తొక్కలే సినిమా, హీరో చచ్చిపోలే అని మన ఫీలింగ్లో ఉంటాము. దాని తాలూకు ఆ ఫీల్ కూడా మనకు రాదు. నిజంగా హీరో చచ్చిపోయే పరిస్థితులు వచ్చాయా, ఏం జరిగాయి, తర్వాత ఏం జరిగింది, ప్రేక్షకుడికి నిజంగా చచ్చిపోయాడని చెప్పకూడదు, చావు బతుకుల్లో ఉన్నాడు అనే ఫీలింగ్ని మనం క్రియేట్ చేయగలిగితే ఎమోషనల్గా ఎలా బతుకుతాడని వెయిట్ చేస్తాడు తప్ప, చచ్చిపోయాడన్నాం అనుకోండి ఇంకొక మగధీరలాగా ఇంకొక జన్ముందా, ఉండదు కదా. ఫేక్ బ్యాంగ్ కాకూడదు. ఉదాహరణకి మగధీరనే తీసుకుందాం, చచ్చిపోలా,
ఇలా హెలికాప్టర్ ఎగిరి బిల్డింగ్ ఎక్కి, బిల్డింగ్ మీద నుంచి ఇంకోటి ఎక్కి, దానిపై నుంచి టెర్రస్ ఎక్కి, టెర్రస్ మీద నుంచి హెలికాప్టర్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే వాళ్ళు కాళ్ళు తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఆ అమ్మాయి చెయ్యి ఇవ్వడానికి ట్రై చేసింది, చెయ్యి టచ్ అయింది, మళ్ళీ ఒక్కసారి షాక్ కొట్టింది. అలా నేల మీదకి జారి పడిపోతున్నాడు. ఒక 2-3 సూపర్ ఇంపోజిషన్లో క్లిప్స్ వేసాము. అలా నీళ్ళల్లో పడిపోయాడు. 400 సంవత్సరాల బ్యాక్ అన్నాం. అంటే ఇంకా కథ ఉంది, వీడు చచ్చిపోయే అవకాశం లేదు. ఒకవేళ చచ్చిపోయినా మళ్ళీ పుట్టినవాడే కాబట్టి ఏం జరుగుతుంది అని మనం వెయిట్ చేస్తాం తప్ప వీడు చచ్చిపోయాడని డిసైడ్ చేసుకోము. హీరో చచ్చిపోయాడులే ఇంకా కథ ఏంటి అనుకోము. కొత్త హీరో వస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చెయ్యము. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఫేక్ బ్యాంకులు ఉండకూడదు. మగధీర ఎందుకు హిట్ అయింది? అది ఫేక్ బ్యాంక్ కాదు కాబట్టి ప్రేక్షకుడికి చెప్పేశాడు, 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మళ్ళీ వద్దాము, ఆ 400 సంవత్సరాల క్రితం ఏమైందో చూసి రండి, మళ్ళీ ఈ స్టోరీ కంటిన్యూ చేస్తామన్నట్టు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేసి మనకి సినిమా ఇంటర్వెల్ ఇచ్చారు. మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ద బెస్ట్ ఇప్పటిదాకా మనకి ప్రపంచ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ ఏది అంటే బాహుబలి 1 ఎండింగు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు దేశం మొత్తం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఇదే చర్చ. కపిల్ కామెడీ విత్ కపిల్ షోకి వెళ్ళినా, కాఫీ విత్ కరణ్కి వెళ్ళినా, ఇట్లా ఏ షోకి వెళ్ళినా, లేకపోతే ఏ పబ్లిక్ ఫంక్షన్ అయినా, సినిమా వాళ్ళకి సంబంధించిన కొంచెం పెద్ద ఫంక్షన్ ఏదైనా, ఆ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి చోట ఎదుర్కొన్న ప్రశ్న ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. అంత అద్భుతమైన బ్యాంగ్ ఇచ్చి 2 సంవత్సరాల పాటు ప్రేక్షకులను వెయిట్ చేయించి తర్వాత సెకండ్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులు మొత్తం వెయిటింగ్. ఎందుకంటే బాహుబలి కట్టప్ప ఇద్దరు ఎంత అసోసియేటెడ్, ఒకళ్ళ మనసు ఒకళ్ళకి ఎలా తెలుసు, ఒక ఆయుధం అడగని కూడా అడగట్లా, చెయ్యిట్లా పెట్టేసరికి ఆయుధం వచ్చి చేతిలో పడుతుంది, అంత అండర్స్టాండింగ్ ఉన్న మనిషిని ఈ కట్టప్ప చంపేశాడు అంటే అసలు నమ్మబుద్ధి అవుతుందా? చిన్నప్పటి నుంచి మామ అని పిలిచాడు, అతని ఎంగిలి తిన్నాడు, అతని చేతుల్లో పెరిగాడు, అతని శిక్షణలో పెరిగాడు. అలాంటి వ్యక్తి తనను చంపాడు అంటే నమ్మగలమా? ఎందుకు చంపాడు, ఎలా చంపాడు? ఇప్పుడు వెయిటింగ్. మళ్ళీ దాంట్లో కూడా ఆ ప్రాసెస్లో కూడా మళ్ళీ 2గా, ఈ ప్రాసెస్లో కూడా మళ్ళీ 2గా ఇంటర్వెల్స్ ఉన్నాయి. 2 సినిమాల మధ్యలో ఇంటర్వెల్లే కాకుండా ఆ సినిమాలో ఇంటర్వెల్ ఉంది, ఈ సినిమాలో ఇంటర్వెల్ ఉంది. బాహుబలి 1లో ఇంటర్వెల్ ఏంటి, బాహుబలి 2లో ఇంటర్వెల్ ఏంటి? బాహుబలి 1లో ఇంటర్వెల్ ఏంటి? దేవసేనని విడిపించుకొని వెళ్ళిపోతున్న మహేంద్ర బాహుబలిని కొట్టి తల్లిని బంధించారు. నెక్స్ట్ ఏమవుతుంది, కథ జరిగేది ఏంటి? మొత్తం వచ్చిన తర్వాత బాహుబలి అని తల మీద నెత్తి పెట్టుకున్నాడు. అసలు నేనెవరిని, వీళ్ళెవరు, అసలు ఏం జరిగింది, ఈ కథ అంతా నేను వినడం కోసం గ్యాప్. అప్పటిదాకా కత్తి పట్టుకొని ఇతని వెంట పరిగెత్తిన కట్టప్ప ఒక్కసారి ఇతని కాలు తీసి తల మీద పెట్టుకున్నాడు అంటే అసలు ఏం జరుగుతుంది, మనం చూసేది కరెక్టేనా అన్న ఫీలింగ్, అంత క్యూరియాసిటీని క్రియేట్ చేసి మనల్ని అది చేశారు. బాహుబలి 1, బాహుబలి 2 అదృష్టవశాత్తు ఈ పక్కన పరచూరు గోపాలకృష్ణ గారు, ఈ పక్కన విజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కూర్చుండగా మధ్యలో నేను కూర్చొని చూశాను సినిమాని. అంటే క్లాప్స్ కొట్టడము, విజిల్ వేయడము చేసామనుకోండి, విజేంద్ర ప్రసాద్ గారు పక్కనే ఉన్నారు, ఆయనే నా కోసమే విజిల్ వేస్తున్నాడు అనుకుంటారేమో తెలియదు. ఎట్లా ఓపెన్గా విజిల్ వేయలేము, బట్ లోపల నుంచి ఆ క్యూరియాసిటీ, ఆ ఎమోషన్ తనుకొని వస్తుంది. వెయిటింగ్ 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 వెయిటింగ్. ఇక కొన్ని చోట్ల అయితే పరచూరు గోపాలకృష్ణ గారు అనే ఒక చిన్న రియాక్షన్ ఇచ్చారు, అమ్మ ఓపెన్ కావచ్చు అని నేను కూడా కొంచెం ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే పాతకాలపు టూరింగ్ టాకీస్ లాగా 3 ఇంటర్వెల్ ఉంటాయి బాహుబలికి మనకి. మొదటి సినిమాలో ఒక ఇంటర్వెల్, 2 సినిమాల మధ్యలో ఒక ఇంటర్వెల్, 2వ సినిమాలో ఒక ఇంటర్వెల్. సో ఎంత ఎఫెక్టివ్గా మనం మన ఇంటర్వెల్ని క్రియేట్ చేయగలిగితే అంత ఎఫెక్టివ్గా ప్రేక్షకుడు చూస్తాడు. సో సెకండ్ హాఫ్ మొత్తం వాడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది. ఇది మనం ఎనలైజ్ చేసుకొని మన కథని ఎక్కడ ఆపితే ఎఫెక్టివ్గా ఉంటుందో అక్కడ చూసుకొని అక్కడ పర్ఫెక్ట్గా ఇంటర్వెల్ ఇచ్చుకోగలిగితే సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుంది, కమర్షియల్గా అది ఒక ఎఫెక్టివ్గా ఉంటుంది.
సో మనకు షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని మన కోసం ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగ్ అండ్ యానిమేషన్, ఈ 3 వింగ్స్కి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ని 24 క్రాఫ్ట్స్కు సంబంధించి మనం ఏ క్రాఫ్ట్లో అయినా సరే ఎఫెక్టివ్గా మనం స్కిల్ పొందే విధంగా అతి తక్కువ ఫీజులతోటి, అది కూడా ఒక అథెంటిక్ సిలబస్ అండ్ అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో కావచ్చు, మనకు ఒక స్పెసిఫిక్ సర్టిఫికేషన్ తోటి మనకి 100% ఆపర్చునిటీ గ్యారంటీ తోటి మనకి డిఫరెంట్ కోర్సెస్ని రన్ చేస్తుంది. ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగు, డ్రాయింగు, తర్వాత డిజిటల్ పెయింటింగు, స్టోరీ బోర్డింగ్ లాంటి కోర్సెస్, తర్వాత ఫిలిం మేకింగ్లో యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, ఇలాంటి కోర్సెస్, యానిమేషన్లో ఎడిటింగు, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డిఐ, ఇలాంటి కోర్సులు అన్నీ మనకి ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి అందజేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ షాఫ్ట్ అకాడమీ. మీరు ఎట్లాగైతే ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక ఆల్రౌండర్ లాగా, అంటే ఇప్పుడు రాజమౌళి గారు మిగతా డైరెక్టర్స్ కంటే ఒక అడుగు ముందుండడానికి కారణం ఏంటంటే ఆయనకి పోస్ట్ ప్రొడక్షన్లో ఉండే చాలా ఎలిమెంట్స్ తెలుసు. ఆయన బీయింగ్ అన్ యానిమేటర్, ఆయన విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా బాగా చేసుకోగలడు, ఎలా చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో ఆయనకు తెలుసు. అట్లా అన్ని రకాల క్రాఫ్ట్స్ని మనం తెలుసుకోగలిగితే మనం ఇండస్ట్రీలో మనకంటూ ఒక మంచి పొజిషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాంటి పొజిషన్ క్రియేట్ చేసుకోవడానికి రకరకాల కోర్సెస్ నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.